బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ పటిష్టంగా ఉండాలంటే అన్ని గ్రూపులు అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విభేదిస్తున్న సీనియర్లను బుజ్జగించడంతో పాటు అసంతృప్తి లేకుండా ఆలోచిస్తుంది. రేవంత్ పాదయాత్ర చేస్తుండటంతో కేవలం ఒక్క వ్యక్తి మీదనే ఆధారపడటం సమంజసం కాదన్న భావనతో సీనియర్లు కూడా ఇలాంటి యాత్రలను చేసేలా ప్రోత్సహించింది. అందులో భాగంగానే గతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన యాత్రలో స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పాల్గొన్నారు. తాజాగా సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క యాత్ర కూడా ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే రాష్ట్ర యూనిట్లోని గ్రూప్ తగాదాలను అధ్యయనం చేసి 2 వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. దానికి అనుగుణంగానే రేవంత్ సహా సీనియర్లను కూడా కాపాడుకోవటం, సమాన ప్రాధాన్యత ఇవ్వటం, అందరినీ కలుపుకుపోయే వాతావరణాన్ని సృష్టించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అంతర్గతంగా ఈ కుమ్ములాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం, సీనియర్లను బుజ్జగించడం, ఒక నిర్ణయాలు తీసుకోవడం, తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈసారి పాదయాత్రలో వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, అసలు పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఏదైతే ఏఐసీసీ కమిటీ ప్రకటించిందో టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కమిటీలో అప్పటి నుంచి కూడా ఇక్కడ సీనియర్లు అలాగే జూనియర్లు వలసవాదులు లేదు ఒరిజినల్ కాంగ్రెస్ అనే పైన గ్రూప్ విభేదాలు అయితే బయటకు వచ్చాయని చెప్పవచ్చు. అంటే గతంలో అయితే అక్కడ కమిటీ ప్రకటించినప్పుడు కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని చెప్పి సీనియర్లు కూడా అసంతృప్తి వెలగక్కిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా గ్రూపులుగా ఏర్పడి G9 నేతలు గ్రూపులుగా కూడా ఏర్పడి వాళ్ళు అధిష్టానం వరకు కూడా ఈ అసమ్మతిని తీసుకుపోయే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే అసమ్మతి కొనసాగుతూ వస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా కోమటిరెడ్డి కావచ్చు, అలాగే ఇతర నేతలు కూడా టీపీసీసీని ఆశించిన ఆశావాహుల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఒక అసంతృప్తిని అయితే కాంగ్రెస్ అంటే సొంత పార్టీ పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు ర్యాలీని పాల్గొనే పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే అధిష్టానానికి వరకు ఈ ఫిర్యాదు అయితే వెళ్ళడం జరిగింది. అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అసంతృప్తులు కావచ్చు, ఇవన్నీ విభేదాలు సమిసిపోయేలా కూడా ఇక్కడ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ గతంలో ఉన్నారు. ఠాకూర్ ప్లేస్ లో కూడా మాణిక్రావు ఠాక్రేను అధిష్టానం నిర్ణయించింది. మాణిక్రావు ఠాక్రే ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి కూడా ఇప్పటికే 4 సార్లు తెలంగాణలో పర్యటించారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అసమ్మతి సెగలను రూపుమాపేందుకే ఆయన 1-to-1 గా కూడా గాంధీ భవన్ లో భేటీ అయిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే దానిపైన విభేదాలు పక్కన పెట్టి అందరూ పనిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అయితే ఇప్పటికే 3 సార్లు ఆయన అసంతృప్తి నేతలతో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ చేపట్టిన ఆర్సీ హాత్ జోడో యాత్రకు అనుగుణంగా కొనసాగుతున్న ఆర్సీ హాత్ జోడో భారత్ జోడో యాత్రకు అనుగుణంగా కొనసాగుతున్న ఆర్సీ హాత్ జోడో రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏదైతే వరంగల్ సమ్మక్క సారక్క నుంచి అక్కడ ప్రారంభించి నిజామాబాద్ లో కొనసాగుతుంది. ప్రధానంగా చూడవచ్చు అంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా అధిష్టానానికి తను ప్రత్యేకంగా 5 నెలల పాదయాత్రను చేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనే దానిపైన కూడా ఆయన ఒక అయితే అట్లా అధిష్టానం చెప్పిన పరిస్థితి కనిపించారు. అధిష్టానం నిర్ణయం మేరకే ప్రధానంగా ఆర్సీ హాత్ జోడో కొనసాగుతుంది. 2 నెలల వరకు ప్రత్యేకంగా పాదయాత్రలు చేయొచ్చు. ప్రతి నేతలతో అంటే ఎవరికి వారు నియోజకవర్గాల్లో కూడా ఈ పాదయాత్రలు చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం నుంచి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే అసమ్మతి నేతలతో సీనియర్ జూనియర్ తో మాణిక్రావు ఠాక్రే ప్రధానంగా భేటీ అయిన పరిస్థితి నివేదిక ప్రకారమే ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, అలాగే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రేపు చేపట్టబోయే ఆ పాదయాత్ర కావచ్చు, ఇప్పటికే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆ పాదయాత్ర కావచ్చు, ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆర్సీ హాత్ జోడో కొనసాగుతుంది. అలాగే పూర్తి తెలంగాణ పేరుతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్రను చేపట్టారు. అలాగే రేపు ఏదైతే బట్టి విక్రమార్క బోధ్ నియోజకవర్గం నుంచి కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ అనే పేరుతో కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా ఇవన్నీ చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లు జూనియర్లు విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారం తీసుకురావాలనే లక్ష్యంగా కూడా ఇక్కడ వాళ్ళకు మాణిక్రావు ఠాక్రే ఇక్కడ సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలకు వాళ్ళతో భేటీ అయినా చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీను మనం వచ్చే ఎన్నికలనే
టార్గెట్ గా వెళ్ళాలి. మనలో మనం ఏదైనా గొడవలు ఉంటే మన ఇండర్ మీటింగ్స్ లోనే కూడా మాట్లాడుకోవాలి. అన్ని పక్కన పెట్టి కూడా పార్టీ కోసం పనిచేయాలి. లేని పక్షంలో కూడా మీ పైన కఠిన అది ఏదైతే మా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ మాణిక్రావు ఠాక్రే ఇక్కడ ఉన్న నేతలతో భేటీ అయి చర్చించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ ఆర్సీ జోడోకి అందరికీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ సీనియర్లు కావచ్చు, జూనియర్ నేతలు ఎవరికి వారుగా పాదయాత్ర చేసేందుకు కూడా వీలు కల్పించారు. ఇప్పటికే మనం చూడొచ్చు ఉత్తమ్ కుమార్ కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క రేపు పాదయాత్ర మొదలు ఏలిటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే మాణిక్రావు ఠాక్రే వచ్చినప్పటి నుంచి కూడా విభేదాలు కూడా పక్కన పెట్టి వీళ్ళు అన్ని పాదయాత్రలో పాల్గొనే పరిస్థితి కనిపించింది. మాణిక్రావు ఠాక్రే ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కొనరు. అలాగే అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలో కూడా రేపు బట్టి విక్రమార్క ప్రారంభించబోయే పాదయాత్రలో కూడా ఆయన అంటే ఏఐసీసీ నేతలను కూడా ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తూ కాంగ్రెస్ పార్టీలో అన్ని వివిధాలు పక్కన పెట్టి పని చేయాలని మాణిక్రావు ఠాక్రే సూచన మేరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విభేదాలన్నీ పక్కన పెట్టి వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వచ్చే ఎన్నికలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమయాత్మకమని తెలుస్తున్నట్టు శిరీష. రైట్. థ్యాంక్ యూ హరీష్.